సంవత్సరము నూరంతల ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము నూరంతల ఫలము పొందే సంవత్సరం. పాస్టర్ గారు, ఈ సంవత్సరం మీ పరిచర్యను దేవుడు నూరంతలుగా ఫలింపజేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నూరంతలుగా దేవుని పరిచర్య విస్తరింప చేయబోతూ ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేశాడు. ధాన్యము వేరు, విత్తనం వేరండి. విత్తనము ఒక చిన్న విత్తనము తీసుకొని భూమిలో వేస్తే అది పంట ఎలా వస్తుంది చెప్పండి? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనములో ఉన్న శక్తి అది భూమిలోనికి వెళ్ళి మట్టి ఎంత అడ్డుపడినా వాటన్నిటిని చీల్చుకొని భూమిలోంచి బయటికి వచ్చి పంటను అది మొక్కగా, చెట్టుగా, వృక్షంగా మారి ఫలాన్ని ఇస్తుంది. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని అలాగూ ఆశీర్వదించునుగాక. ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, దూషణలు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, వ్యాధి బాధలు, సమస్యలు ఏవి ఎదురైనా దేవుని సన్నిధిలో నూరంతల ప్రతిఫలం మీరు పొందబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇస్సాకును గురించి దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఏమని చెప్తుందంటే, ఆ దేశమందు ఉన్నాడు, ఆ సంవత్సరములోనే నూరంతల ఫలాన్ని పొంది అతను అభివృద్ధి పొంది క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు, చెప్పండి, ఆ మనుష్యుడు మీరు కూడా గొప్పవారవుదురుగాక. మీరు చేసే ఉద్యోగాలలో, మీరు చేసే వ్యాపారాలలో, మీరు చేసే వ్యవసాయం, పాడి పంటలలో, చేతి పని, కూలి పనులలో, ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి, ఇస్సాకుతో దేవుడు చెప్పినట్లుగానే, ఇస్సాకుతో దేవుడు మాట్లాడినట్లుగానే ఆ ప్రాంతంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, నివసిస్తున్నాడు, జీవనము కొనసాగిస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవన విధానములో ప్రార్థన పూర్వకంగా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకును చూచిన దేవుడు. హల్లెలూయా. ఇస్సాకును చూసిన దేవుడు. అందుకే బైబిల్లో రాసింది, నీతిమంతులను ఆయన చూడక పోడు. నీతిమంతులను చూసే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడన్నా ఏ మూలలోనన్నా ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, ఏ కాలనీలోనైనా ఉండొచ్చు, ఏ దేశమందైనా ఉండొచ్చు, నీతిమంతులను చూసి ఆశీర్వదించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు. ఇస్సాకును దేవుడు చూసి ఆ సంవత్సరం ఆయన ఇదిగో ఆశీర్వదించడం ప్రారంభించాడు. విస్తారమైనటువంటి ఫలమును, నూరంతల ఫలాన్ని ఇస్సాకు కండ్లతో చూస్తూ అతను క్రమక్రమంగా ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ ఉంటే, చూడండి, తనతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి గమనించి, అయ్యా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, దేవుడు నీకు నూరంతల ఫలం ఇచ్చాడు, అందుకే నీతో సమాధానంగా ఉండడానికి వచ్చాం, ఇదిగో నీతో మాకు సత్సంబంధము కావాలి అని కోరుకుని ఆయన దగ్గరకు వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రార్థన చేస్తూ, మరి దేవుని సన్నిధిలో నిజముగా ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తూ మరి కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ ఇస్సాకు అనే వ్యక్తి జీవితమును మీ ముందుంచమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? అబ్రహామును గూర్చి మనము ఆలోచన చేస్తే కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు, కానీ యాకోబుని గురించి ఆలోచన చేస్తే కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు, కానీ ఇస్సాకు జీవితంలో కంప్లైంట్స్ లేవు. ఇస్సాకు దేవునికి ఇష్టమైన వాడు, వాగ్దాన పుత్రుడు.
అందుకే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి నూరంతల ప్రతిఫలమునిచ్చిన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే ఆయన నూరంతల ఫలం పొందడానికి గల కారణాన్ని ఒకసారి మనం చూద్దాం. అదే ఆదికాండం 26వ అధ్యాయములో 19వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ ఊట బావి వారికి దొరికెను. దేవునికి స్తోత్రం. ఏం దొరికిందండి చెప్పండి? ఏం దొరికింది? జలలు గల ఊట. పారే నీళ్లు వేరు, ఊరే ఊట వేరు. అసలు ఊట ఎక్కడైనా పడిందంటే ఇక ఊరితోనే చెప్పండి, ఊరితోనే కరువు ఉంటుందా? చెప్పండి, కరువు ఉంటుందా? ఉండదు. మొట్టమొదటిగా దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, జలలు గల ఊటను నేను నీకు ఇస్తాను. ఇందాకనే పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్తూ ఆయన పరిశుద్ధాత్మ ప్రవాహమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు, జలలు గల ఊటలు నేను వీళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవ జలపు ఊటలను ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలా? ఇస్సాకు వలె విధేయులమై, ఇస్సాకు వలె లోబడిన వారమై, ఇస్సాకు వలె తండ్రికి లోబడినట్లుగా దైవజనులకు లోబడి మనము దేవుని వాక్యాన్ని ప్రేమతో అంగీకరించి ఎప్పుడైతే నీ జీవిస్తూ వస్తామో నీకు కూడా ఆయన జీవజలపు ఊటలను ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, యేసు ప్రభు బ్రతికున్న దినాలలో ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు, ఆ నీళ్లను గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడును. తీసి చదవండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ మాట మనం చూస్తే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి బుగ్గ, అదియే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషేకం ఏ వ్యక్తిలో ఉందో సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు, సంపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణ దీవెన ఆ వ్యక్తిలో నుంచి దేవుని ఆత్మ ప్రతి దినము ఊరింప చేస్తుందండి. అందుకే నేను ఇచ్చడి నీళ్లు, ఈమె అంటుంది శరీర సంబంధమైన నీళ్ల కోసం, అయ్యా నేను ఎప్పుడు వచ్చి నీళ్లు చేదుకునే పని లేకుండగా ఆ వారి అవసరం నాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చి నీళ్ళు వచ్చి చేదుకునే పని లేకుండగా నీవు నాకు సహాయం చేయి అని బాహ్య సంబంధమైన నీళ్లను గురించి ఈమె మాట్లాడుతూ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన అభిషేకపు నీటి ఊటను గూర్చి దేవుడు ప్రస్తావిస్తూ, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అభిషేక ఆరాధనకు వచ్చిన మీ అందరితో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో జీవజలపు ఊటలను నేను మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, జీవజలపు ఊట ఆ ఊట వారి ప్రక్కనే ఉంటుంది, లేక వాళ్ళలోనే ఉంటుంది. కానీ కొంతమందికి కనులు మూయబడి ఉంటాయి. ఏమై ఉంటాయి చెప్పండి? కనులు ఏమై ఉంటాయి? మూయబడి ఉంటాయి. ఆమె నీళ్ళ తిత్తి తీసుకొని పోయింది, కుమారుణ్ణి తీసుకొని పోయింది. అరణ్యంలో అవి అయిపోయినాయి, ఆ బాటిల్ అయిపోయిన తర్వాత కుమారుని ఒక పొద కింద వేసి ఈమె ఓరిన విలపిస్తూ ఉంది. విలపిస్తూ ఇక ఆ బాబు ఎలా అతని దాహం తీర్చాలి, నేను ఎలా నా దాహం తీర్చుకోవాలి అని ఆశ ఆమె దుఃఖపడుతూ కన్నీళ్లు పెడుతూ వేదనతో ఉన్న సమయంలో ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విని ఏం జరిగిందో తెలుసా? ఆమె కన్నులను దేవుడు
తెరిచినాడు. వెంటనే చూడండి, ప్రక్కనే నీటి ఊట ఉందంట. ఒకసారి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయములో ఆ సంగతిని మనం చూస్తాం. ఆదికాండం 21వ అధ్యాయము. దేవుడు ఆ చిన్నవాని 17వ వచనం ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేది అని ఆమెతో నిన్ను. 19వ వచనం చూడండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున, అంతవరకు కనపడలేదు, పక్కనే ఉంది, నీళ్ల ఊట ఉంది. అరణ్యములో నీళ్ల ఊట కనబడితే ఎట్లుంటుందండి? అరణ్యములో ఎడారిలో సెలయేర్లు ప్రవహించే దేవుడు మన దేవుడు. నీకు ఆధారం చిన్నదే, కొంచెమే, ఇంతే, ఇన్నే, కొన్నే ఉండొచ్చు, కానీ నా దేవుడు అందులో నుంచే ఆశీర్వాదాన్ని పుట్టించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కరువు వచ్చిందండి, కరువు వచ్చింది. ఆ తల్లి ఇంట్లో ఇంతే పిండి ఉంది. ఎంత చెప్పండి, గట్టిగా చెప్పండి. వెనుకున్న వాళ్ళకి కనపడుతుందా, వినపడుతుందా? పిండి ఎంత ఉంది? ఇంతే. నూనె ఎంత ఉంది? చెప్పాలి. నూనె ఎంత ఉంది? అంతే. అంతే పిండి, ఇంతే నూనె. దైవజనుడు చెప్పినాడు. మొదట చేసి మన పాస్టర్ ఎలాంటి దైవజనుడు, ఆయన కూడా రోషము కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెళ్ళి ముందు ఒక అప్పం తీసుకొని రా అన్నాడు. పోయింది, పిండి కలిపింది, రొట్టె చేసింది, కాల్చింది, తీసుకొని వచ్చి ఆయనకి పెట్టింది. ఆయన తింటా ఉన్నాడు. ఇంకోటి తీసుకురాపోండి. ఇంకేడుందా? ఆయన పోయి చూస్తే మరలా అంతే పిండి ఉంది. మీకు అర్థమవుతుందా? అంతే పిండి ఉంది. నూనె కూడా. ఇప్పుడు మీరు చెప్తారు, తీస్తూ ఉంటే చెప్పండి, తీస్తూ ఉంటే చెప్పండి, తీస్తూ ఉంటే ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. కరువు అనే పదమే వాళ్ళకి వినపడలేదు. దేశమంతా కరువు, కానీ వీళ్ళకి మాత్రం కరువు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆ ఊట ఎప్పుడైతే వాళ్ళ కనబడిందో వెంటనే ఆమె ఆ నీళ్లు తీసుకొని వానికి తాపి ఆమె తాగి దాహం తీర్చుకొని తర్వాత ప్రయాణమై సాగిపోయినారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సాగిపోయే ఆశీర్వాదపు ఊటను నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యం. అదే ఆదికాండం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున, మనం కూడా సాయంకాలం 6 గంటల నుంచి పాస్టర్ గారు ప్రార్థన అని చెప్పాడు కదా. ఇప్పుడే అన్నాడు 6 గంటలకు రమ్మంటే. చెప్పండి, ఏం అందరూ బతికే ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు. పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు, వేచి ఉన్నాడు, తన యొక్క కార్యము కొరకు వేచి ఉన్నాడు. ఆ పొలములో ధ్యానిస్తూ కనిపెట్టుకొని ఉన్నప్పుడు చూడండి, అద్భుతం ఏంటంటే, చక్కని రిబ్కాని పెండ్లి కుమార్తెను తీసుకొని ఎలియాజరు రానే వచ్చాడు. మొదట ఈయనకి కళ్ళెత్తి చూసినప్పుడు ఎవరు కనపడినారు చెప్పండి? ఒంటెలు కనపడినాయి. ఒంటెలు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఒంటెల మోకాళ్ళు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా? చూడలేదా? ఈసారి ఎప్పుడైనా గమనించండి. ఒంటెల మోకాలు కాయలు కాసి ఉంటాయి, అంతేనా అయ్య గారు?
ఒంటెల మోకాళ్ళు కాయలు కాస్తుంటాయి. ఎడారిలో నడిచే ప్రయాణం చేసే ఒకే ఒక్క జంతువు ఒంటె మాత్రమే. అర్థమైందా? అంటే అర్థమైందో తెలుసా? లోకమనే అరణ్యములో, ఎడారిలో నీవు ప్రార్థనతో ప్రయాణము చేయగలుగుదువు. ప్రార్థన ద్వారానే నీకు ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రార్థన ద్వారానే నీ ప్రయాణము సుఖముగాను క్షేమముగాను తమ దినములను వారు వెళ్ళబుచ్చుదురని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా విశ్వాస ప్రార్థన ద్వారానే నీవు ఈ లోకములో సాగిపోదువు. అరణ్యమైన, ఎడారైన, జల సముద్ర అడుగు భాగమైనా సరే, అడుగు సముద్రములో చేప కడుపులో ఉండి ఉన్నటువంటి ఆ యోనా గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? ఆ ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు చేపకి కూడా విడుదల వచ్చేసింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన అంతటి వరకు. మీకు తెలుసో లేదో, 3 రోజులు ఏమైనా తింటే లోపల ఎవరున్నారు చెప్పండి? ఆయన గారికి ఇబ్బంది అవుతుంది. అందుకే చేపకు ఉపవాస ప్రార్థన. మీకు తెలుసా? అయితే దేవుడు ఆయన ఎప్పుడైతే మోకరించాడో వెంటనే దేవుడు చేపకు ఆజ్ఞాపిస్తే వెళ్ళి నినవేపురమున ఒడ్డున కక్కి వేసింది. అప్పుడు దానికి ప్రాణం హాయిగా అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ప్రార్థనాపరుడైన, చెప్పండి, ప్రార్థనాపరుడైన ఇస్సాకు తనకేది కావాలన్నా మొదట పొలములో ధ్యానించే అలవాటు కలిగింది. అనగా సంఘములో ప్రార్థించే అనుభవము నీకు పుష్కలంగా సమృద్ధిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలన్నీ తెగిపోయినాయి. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయగా జరగని అద్భుతం అంటూ ఏది లేనే. అసలు ఒక సందర్భంలో భూకంపం కూడా, చెప్పండి, భూకంపం కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, పేతురు గారితో దేవుడు అన్నాడు, ఇదిగో పేతురు, నీవు నా సంఘాన్ని కడతావు, నీకు నా తాళపు చెవిని ఇస్తున్నా. ప్రార్థన అనే తాళపు చెవిని దేవుడు మనకిచ్చాడు. ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. అద్భుతం ఏంటంటే ప్రార్థనకి మించినటువంటి జవాబు తన కోసం వస్తూ ఉంది. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలారా, ఈ పొలములో ఈయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఆమె పెండ్లి కుమార్తె రాబడి ఉంది, వస్తూ ఉంది. వచ్చిన తర్వాత అద్భుత రీతిగా వివాహం జరిగి ఈ ఇద్దరి ద్వారా దేవుడు చాలా 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 గొప్ప కార్యాలు చేస్తూ తరతరాలు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఈరోజు ఈ ప్రతి నెల ఈ జరిగే ఆరాధనకు వచ్చిన నీకు దేవుడు తరగని తరతరాల ఆశీర్వాదపు ఆస్తిని ఇవ్వాలని దేవుడే కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే కోరుతూ ఆశిస్తూ ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇస్సాకుతో అన్నాడు, ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భవతి అయినప్పుడు దేవుడు అన్నాడు, 2 జనములు నీ గర్భములో కలవు. యేసుక్రీస్తు వంశావళి చదువుతూ ఉన్నప్పుడు ఇస్సాకు ఆయన కూడా వరుసలో ఉన్నాడు. ఇస్సాకు కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు. రక్షకుని రాకకు ముందుగానే ప్రణాళికను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కూడా పాలిభాగస్థుడై ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, నీకున్న ఏటి వ్యాధి అయినా, బాధ అయినా, శోధనైనా, ఆపదైనా, ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు మనము ఆరాధించే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 11వ వాక్యం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేహెర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉండెను. అబ్రహాము ఇస్సాకును దేవుడు ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? మాట్లాడండి. ఇస్సాకు
ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి. మీ పక్కనలతో చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించాడు. అయ్యగారు, దేవుడు మీ పరిచర్యని ఇప్పటి నుంచి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. చెప్పండి పక్కన వాళ్ళతో, ఇప్పటి నుంచి దేవుడు నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి, ఉద్యోగం నందు, వ్యాపారం నందు, ప్రతి పని యందు దేవుని ఆశీర్వాదం సమృద్ధి కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అంత మాత్రం కాదు, ఇంకొక విషయం జరిగింది. 26వ అధ్యాయం 4వ వాక్యం చూడండి, 26:4. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములలో నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు ఒక్క నిమిషం ఏమనుకోకండి, ఒక్క నిమిషం నిలబడతారా? నేటి తరం అబ్రహాం, దేవుడు మేముతో మాట్లాడారు కదండి. కన్నులు రమ్మని చెప్పాడా లేదా? ఇక్కడ పరిచర్య పెట్టమని చెప్పాడా లేదా? ప్రార్థన పెట్టమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? మీరు ప్రార్థన చేశారా? వాళ్ళు వచ్చారా? ఇప్పుడు చూడండి, ఇస్సాకుతో దేవుడు వాగ్దానం అబ్రహాముతో చెప్పిన సంగతిని ఇస్సాకుతో చెప్పి, నీ తండ్రి అనగా ఇప్పుడు మనము, మీ తండ్రి ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మధ్యాహ్నం భోజనం చేసలేనట్టున్నారా? మీ తండ్రి అనగా నా దాసుడైన అబ్రహాము నా మాట విన్నాడు, నా ఆజ్ఞలను గైకొన్న, నా నియమములను పాటించి. అందుకే ఇప్పుడు నేనేం చేసిన తెలుసా? ఈయన విన్నాడు కాబట్టి ఈయనను బట్టి మిమ్ములను కూడా, గట్టిగా చెప్పాలి, మిమ్మల్ని కూడా ఆశీర్వదించే దేవుడు నాదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును ఘనపరచుదాం. ఆయన సర్వ యుగములకు రాజు అయి ఉన్నాడు. పిలిచిన దేవుడు, నడిపించిన దేవుడు, మాట్లాడిన దేవుడు, వాక్యాన్ని చెప్పిన దేవుడు, రమ్మన్నాడు. అయ్యగారు కూర్చోండి. ఏ దేవుడైతే నడిపించి ఆ దేవుడు చెప్తున్నాడు, ఏలయనగా అబ్రహాము నా మాట విన్నాడు గనక నేను అతనిని ఆశీర్వదించినట్లే నిన్ను కూడా. అది ఎలాగో తెలుసా? ఆకాశ, చెప్పండి గట్టిగా చెప్పండి, ఆకాశ నక్షత్రాల వలె. ఇంకా ఇంకా కింద చూడండి, ఆకాశ నక్షత్రాలు నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. చూసారా ఎన్ని గొప్ప ఆశీర్వాదం. మూడవదిగా ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తే ఆశీర్వాదము పొంది, వాగ్దానములు పొంది వాటిని స్వతంత్రించుకున్న ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభువు ఎవరయ్యా, మన దేవుడు ఎవరయ్యా అంటే వాగ్దానములనిచ్చి, చెప్పండి, వాగ్దానములనిచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానాలనిచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పే దేవుడు కాదు ఆయన. మనసు మార్చుకునే దేవుడు కాదు. మనుషుల్లాగా చెలించే దేవుడు కాదు. మనుషుల్లాగా మారిపోయే దేవుడు కాదు. మనుషులు ఎట్లా అనుకోండి, అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పండి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఏమని, అల్లుడు అల్లం కొడుకు బెల్లం అంట. మీకు అర్థమైందా? అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, అంటే ఫేవర్గా మాట్లాడినప్పుడేమో ఏమంటారు, చాలా చక్కగా మాట్లాడతారు. కొంచెం అపోజిషన్లో మాట్లాడినప్పుడు చెప్పండి వెంటనే రియాక్ట్ అయిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. ఆయన వాగ్దానములనిచ్చి నెరవేర్చి ఆయన తన వాక్కును స్థిరపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన తరాలు మారిన, యుగాలు మారిన, సంవత్సరాలు మారిన, ఏ పరిస్థితులు ఎదురైనా మాట ఇచ్చి మార్చుకునే దేవుడు కాదు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇస్సాకుతోనూ చెబుతూ ఉన్నాడు, ఈ దేశములన్నీ నీకు, నీ సంతానానికి నేను ఇస్తాను. మనకు కూడా ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని మనం స్వతంత్రించుకోవాలంటే ఇస్సాకు వలె మనము కూడా ఇదిగో దేవుని ద్వారా ఆశీర్వదించబడి వాగ్దాన వారసత్వము పొంది ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకులో మనం ఒక మంచి లక్షణం ఏం చూడొచ్చు అంటే, చూడండి, ఆ తండ్రి బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట ఏమైనా ప్రశ్నించాడండి? చెప్పండి, ఏమైనా ప్రశ్నించాడా? దేవుడు నిన్న బలి ఇమ్మన్నాడన్న వెంటనే చేతులు కట్టుకున్నాడు. ఇప్పుడు కనుక ఎవరినైనా పిలిచినాము అనుకోండి, చెప్పండి, ఏం పాస్టర్ అయ్యా, నీకు పని లేదా, పాట లేదా, మమ్మల్ని ఎందుకు బలి ఇస్తావయ్యా కదా? కావాలంటే నీ కొడుకునో నీ కూతురునో బలిచ్చేయి. చెప్తారా చెప్పండి? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇస్సాకు తండ్రి చెప్పిన మరుక్షణమే చేతులు కట్టుకున్నాడు, అంతే. ఎవరున్నారని ఈ రోజుల్లో? ఒకవేళ ఉన్నారంటే దేవుడు వారిని బహుగా దీవించునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 25వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన, చెప్పండి, యెహోవా అతని ప్రార్థన. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి తెలుసా? దేవుడు నా ప్రార్థన వినెను. దేవుడు నా ప్రార్థన. అసలు ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ మిమ్మల్ని అందరూ చూసాను, ఏ రోజు అనుకోలేదండి. కానీ ఒక 13 సంవత్సరాల క్రితం లేక 14 సంవత్సరాల క్రితం, ఇది 2024 కదా, 13 సంవత్సరాలు, 2011, 12 సంవత్సరాలలో ఇదే ప్రాంతములో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లా గడప గడప ప్రోగ్రాం కాదు, మన ప్రోగ్రాం, గడపకి సువార్త పత్రిక తీసుకొని, ప్రభువా ఈ ప్రాంతంలో కొందరైనా, చెప్పండి, కొందరైనా రక్షణ పొందాలి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, డిగ్రీ కాలేజ్ దగ్గర, ఏమండి, బీఈడి కాలేజీల దగ్గర, ప్రతి కాలేజీ దగ్గర, కాలేజీ వదిలే టయానికి ఇంగ్లీషు, తెలుగు, ఇంకా ఉర్దూ ఎట్లాగ రాదనుకోండి, ఇంగ్లీషు, తెలుగు పత్రికలు తీసుకొని కొందరైనా రక్షణ పొందాలి. ప్రార్థన చేసి పత్రికలు పంచడం, ప్రార్థన చేసి పత్రికలు పంచడం. చూడండి, నేను ఇందాకే ఫస్ట్లోనే చెప్పించాను, 100 ఫలమునిచ్చే దేవుడు. ఎప్పుడో విత్తిన విత్తనాలు ఇప్పుడు పైకి వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. పాఠం ఏంటంటే, ఇస్సాకును గూర్చి చివరి మాట ఏంటంటే, యెహోవా అతని ప్రార్థన, దేవుడు మీరు గత సంవత్సరం చేసిన ప్రార్థన అంతా ఆయన విని నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేని గురించి ప్రార్థన చేసావో, అది ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, లేకుంటే నీ కుమారుడికి కుమార్తెకి వివాహం కోసం అయి ఉండొచ్చు, సేవకులుగా మేము కూడా సేవ కోసం అయి ఉండొచ్చు కదా, మేము కూడా ఒక పెద్ద మందిరం కట్టుకోవాలని ఉండొచ్చు, లేకపోతే పరిచర్య కోసం, ఏదైనా కానీ దేవుని వాక్యం ఏమన్నా తెలుసా? ఆయన ప్రార్థన విన్నట్లుగానే మన ప్రార్థన కూడా విని ఆయన కార్యములు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, దేవుడు ప్రార్థన అంటే ఏం జరుగుతుందండి? సరే చూడండి ఒకసారి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. అపోస్తల కార్యం 10:3. కొర్నేలి దగ్గరికి ఒక దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నువ్వు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు.
మరి తర్వాత కార్యాచరణ ఏంటో తెలుసా? దూత వచ్చి చెప్తూ ఉంది, ఇదిగో యొప్పే పట్టణములో పేతురును మారు పేరు గల సీమోనను పిలిపించుకో, అతడు సముద్రము దరిన ఉన్న ఒక చర్మకారునింట దిగి ఉన్నాడు, అతను పిలిపించుకో. అతను పిలిపించి అతను చెప్పే మాటలు చెప్పండి, చెప్పే మాటలు వినండి చాలు. ఆశ్చర్యం ఏంటంటే కొర్నేలి ఇద్దరిని పంపించాడు, ఆయన పోయి అక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ లోపు ఈయన ఏం చేశాడంటే కొర్నేలి గారు బంధువులందరినీ పిలిపించాడు. అందరిని పిలిపించి ఇలాగే కూర్చోబెట్టి, అయ్యా దైవజనుడా, ఇదిగో 2 రోజుల క్రితం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి నాకు ఈ విషయాన్ని చెప్పింది, నేను పిలిపించమని చెప్పారు, అందుకే నేను వచ్చాను, ఇదిగో అందుకే పిలిపించాను, నీవు వచ్చడం మాకు చాలా చెప్పండి వచ్చడం మాకు చాలా మంచిది, ఇదిగో నీ ఎదుట దేవుని సంబంధం కూడి ఉన్నామనగానే ఆయనకు అర్థమైంది. ఇలాంటి దైవజనుడు ఆయన అర్థమైంది ఆయనకి. వెంటనే నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించగానే ఈయనలోకి కూర్చున్న వారందరి మీదకి, వచ్చిన ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. 44వ వాక్యం చూడండి, 44. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన వినబడిందంటే విననంటే ఊరికే వినలేదు, ప్రార్థన ఊరికే వినలేదు. ఆయన చరిత్ర తారుమారైపోతూ ఉంది, సంఘం కట్టబడుతూ ఉంది. దేవుని ప్రజలారా, ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు, జవాబిచ్చిన దేవుడు. కొర్నేలి ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు. నీ ప్రార్థన విని నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కొర్నేలి ఏ రోజు కూడా ఊహించుకోలేదు, ఏ రోజు కూడా తలంచుకోలేదు. అభిషిక్తుడైన దైవజనుడు తన ఇంటిని దర్శిస్తాడని, ఆత్మదేవుడు దిగి వస్తాడని, అసలు సంఘ స్థాపనకే తన ఇల్లు ఒక స్థానమై నిలుస్తుందని కొర్నేలి ఏ రోజు కూడా ఊహించలేదు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించబడి ఉంది కొర్నేలి ప్రార్థనా జీవిత చరిత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. పాఠం ఏంటంటే, దేవుడు కూడా మీరు చేసే ప్రార్థన విని అటువంటి అద్భుత కార్యములు చేయాలని ఆయన వేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక దేవుని బిడ్డలరా, ఇలాగ ఇస్సాకు జీవితంలో ఉన్న ఈ 4 విషయాలు మీ మనసులో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ, మరి సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా యొక్క ఈ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చక్కటి వాక్యాన్ని అందించిన యేసుబాబు అన్న గారికి, దైవ సేవకులకు, సంఘం తరపున, మరి దైవిక అద్భుత స్వస్థాల మినిస్ట్రీ తరపున వందనాలు తెలియజేస్తుంటున్నాం. విత్తబడిన వాక్యంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం లేదు కనుక అందరి తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసుడా, ఈ దినం మీరు మాట్లాడించుకున్న ఈ మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు ప్రభా, అందరు బట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా అనేకులు నూరంతలుగా ఫలింపజేసి మీరు మహిమ పొందుకోమని, దుష్టుడి మాటలు ఎత్తుకొని పోకుండా వారిని బంధిస్తూ నీ రాకడి పర్యంతం వరకు ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయం ముందు కానుకలు సంఘ పరిచర్య నిమిత్తమై పోగు చేద్దాం. మరి పరిచారకులు ముందుకు వచ్చినట్టయితే ఈ సమయం ముందు సంఘ పరిచర్య నిమిత్తమై కానుకలు సేకరిస్తారు. ఈ సమయం ముందు ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. Praise God. Hallelujah. Praise God.
మనందరికీ వచ్చిన పాటని సమయం ముందు మనందరం కూడా కానుకల పాటను పాడుకుందాం. దేవునికి మరి సమయం ముందు కానుకలు అర్పిస్తుండగా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదా, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదా, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయినదే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి నన్ను నడిపించు దేవుడు, అంతము వరకు